తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక చిన్న ఊరు రామన్నగూడెం. ఇది వేములవాడకు దగ్గరగా ఉంటుంది. ఇది ఊరి చివర ఒక పాత ఇల్లు ఉంటుంది. ఎవరు ఆ ఇంటి దగ్గరకు కూడా రారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక రహస్యం ఉంది. ఆ రాత్రి నిద్రపోతే మరుసటి రోజు లేవడం జరగదు అంటారు. రమేష్ అనే యువకుడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. హర్రర్ ప్లేసెస్ గురించి రీసెర్చ్ చేసి ప్రాజెక్టు కోసం గ్రామాలకు వెళ్తాడు. ఒకరోజు తన స్నేహితుడు చెబుతాడు, రామన్నగూడెంలో ఒక పాత ఇల్లు ఉంది. అక్కడ బ్రిటిష్ టైంలో ఎవరో చంపబడ్డారని అంటారు. రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరు గడపలేరు. రమేష్ నవ్వుతూ చెబుతాడు, మరి నేనెందుకు వెళ్ళకూడదు? నేను రాత్రి అక్కడే గడుపుతా. రాత్రి 10 గంటలు అయ్యింది. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. రమేష్ ల్యాప్టాప్, కెమెరా, టార్చ్ తీసుకున్నాడు. ఆ పాత ఇంటి వద్దకు చేరాడు. తలుపు కొంచెం తేలికగా తెరుచుకుంది. దుమ్ముతో కప్పబడ్డ ఫర్నిచర్, గోడలపై పగుళ్ళు, ఒక పాత ఫోటో, తెల్లచీర వేసుకున్న ముసలామ కళ్ళతో సూటిగా చూస్తున్నట్టుంది. రమేష్ కెమెరా ఆన్ చేశాడు. ఇవాళ రాత్రి ఇక్కడ నిద్రపోతా అన్నాడు. గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. దీపం ఆరిపోయింది. ల్యాప్టాప్ స్క్రీన్లో అకస్మాత్తుగా ఏదో టైప్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ ఆశ్చర్యపోయాడు. ఇతను ల్యాప్టాప్ మూసివేశాడు. కానీ గోడపై ఉన్న ఫోటోలోని ముసలమ్మ ఇప్పుడు నవ్వుతున్నట్టుంది. ఇది ఎలా సాధ్యం అని రమేష్ వెనక్కి తగ్గాడు. ఒక గదిలో నుంచి కాళ్ళనడక శబ్దం వినిపించింది. ఠక్ ఠక్. రమేష్ టార్చ్ పట్టుకొని అద్దమున్న గదిలోకి వెళ్ళాడు. అద్దంలో తన రిఫ్లెక్షన్ కనిపించలేదు. అద్దంలో మాత్రం ముసలామ నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిశాయి. ఆమె చెబుతుంది, నన్ను ఎవ్వరూ బయటకి రానివ్వలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు. నువ్వు నా స్థానంలో ఉండాలి. రమేష్ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ తలుపు తానే మూసుకుంది. గది లోపల చలి పెరిగిపోయింది. ఆమె చల్లని చేయి రమేష్ మెడపై పడింది. అతను కేక వేశాడు. తర్వాత అంతా చీకటి. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ల్యాప్టాప్ నేలపై పడి ఉంది. స్క్రీన్ మీద ఒకే ఒక వాక్యం ఉంది. ఆమె పేరు పిలవకూడదని ముందే చెప్పా. రమేష్ కనబడలేదు. కానీ ప్రతి రాత్రి ఆ ఇంటి కిటికీ దగ్గర నుంచి ల్యాప్టాప్ వెలుగు మెరుస్తుందని అంటారు.